యానాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా చైర్మన్ మనతో ఉన్నారు. ఆయన ఈ రోజు కలెక్టరేట్ కి వచ్చారు. ఆయన ప్రధాన సమస్య ఏందో ఆయన మాటలోనే తెలుసుకుందాం. మాది నెల్లూరు టౌనేనమ్మా. వచ్చేసి గాంధీ గిరిజన కాలనీ వెంకటేశ్వరపురం. గత ప్రభుత్వం జగనన్న విద్యా దీవెనకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ పిల్లలందరూ కూడా అనేక కాలేజీల్లో విద్యాలయాల్లో చేరారు. అయితే లాస్ట్ 2022-23 విద్యా దీవెన బకాయిల వల్ల అనేక కార్పొరేట్ స్కూళ్ళలో అనేక కార్పొరేట్ కాలేజీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ విద్యార్థులను కూడా విద్యా దీవెన పడలేదనేటువంటి కారణంతో వాళ్ళని క్లాసులోకి రానియకుండా బయటకు పంపిస్తున్నారు మేడం. దీని మీద మేము ప్రత్యేకించి జిల్లా కలెక్టర్ గారు చెప్పాలని వచ్చాం. ఎంత దుర్మార్గమైన విషయం అంటే కాలేజీలో చేరిన దాకా సందుపోకుండా ఫోన్లు చేసి, సార్ మీరు ఎస్సీలు ఎస్టీలు బీసీ ముస్లిం మైనార్టీలు మీరు ఫీజు కట్టనక్కర్లేదు, మీకు విద్యా దీవెన కింద ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పేసి చేరిన దాకా చెవులు పోయేట్టుగా ఫోన్ చేసి పిలిపించి అడ్మిషన్ ఇచ్చారు. మరి 1 year అయిపోయిన తర్వాత ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆటో డ్రైవర్ని, లాస్ట్ జగనన్న విద్యా దీవెన కింద ఫీజు పడలేదని చెప్పేసి ఒకసారిగా 70,000 కట్టమంటే నేను ఎక్కడ తీసుకొచ్చి కట్టాలి? అట్లాగనే వ్యవసాయ కూలీలు ఉన్నారు, బేల్దారు పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పిల్లలందరూ కూడా విద్యా దీవెన కింద డబ్బులు పడతాయనే ఉద్దేశంతో కాలేజీలో చేర్చేమా కానీ వాళ్ళు పడ్డాయో వాళ్ళు గవర్నమెంట్తో మాట్లాడుకొని వాళ్ళు తెచ్చుకోవాల్సిన రాయితీలు వాళ్ళు తెచ్చుకోకుండా ఈ ఒక్కసారిగా ఈ ఎస్సీ ఎస్టీలని 60,000 కట్టండి, 70,000 కట్టండి, లేకుంటే క్లాసుల నుంచి రావద్దని చెప్పి క్లాసుల నుంచి బహిష్కరించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ముఖ్యంగా లోకేష్ గారు ఆయన లాస్ట్ పాదయాత్రలో అనేక మాటలు చెప్పారు. ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే విద్యా దీవెన ఖచ్చితంగా అందిస్తామన్నారు. ఈరోజు చూస్తున్నాం ఎంతో మంది పిల్లలు, వేలాది మంది పిల్లలు కార్పొరేట్ కాలేజీల నుంచి అందరూ బయటకు వచ్చేస్తున్నారు. అదే దీని మీద లాస్ట్ ఒక 1 week ముందు ఏబీవీపీ మా సోదరులు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ సోదరులు విఆర్సీ దగ్గర రాస్తారోకో చేస్తే వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం స్పందించి, నారా లోకేష్ గారు మీరు స్పందించి ఇప్పుడైనా కూడా ఆ విద్యా దీవెన రిలీజ్ చేస్తే తప్ప లేదంటే ఈ పిల్లలందరూ కూడా ఇంటి దగ్గర ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఆ విధంగా ఆ విద్యా దీవెనని రిలీజ్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.